రామ్ రామ్ ఫ్రెండ్స్. హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు ఈ దేశానికి ప్రధాని అవుతుంది. అసదుద్దీన్ ఓవైసీ. అదేంటి, ఆల్రెడీ 60 ఏళ్లుగా మన దేశాన్ని పాలించింది ఖాన్సే కదా. ఇందిరా ఖాన్ ఆల్రెడీ ప్రధానమంత్రి అయ్యింది కదా. మర్చినట్టున్నారు. సరే, గతం పక్కన పెట్టి భవిష్యత్తు గురించి మాట్లాడితే, ఒక హిజాబ్ వేసుకున్న మనిషి ఈ దేశానికి ప్రధాని కావచ్చు, తప్పులేదు. సెక్యులరిజం అనేది రుద్దారు కదా. సెక్యులర్ అని ఆల్రెడీ ఇందిరా ఖాన్ రాజ్యాంగంలో ఎమర్జెన్సీ పెట్టి మరీ చేర్చింది కదా. సో అవ్వచ్చు. కాకపోతే బుట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగరాలనుకుందట. ఎంఐఎం చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహిళ ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, కనీసం ఎమ్మెల్సీ కాలేదు. చెప్పేది ఆచరించి చూపి హిజాబ్ ధరించిన స్త్రీని అధ్యక్షురాలని చేస్తే అప్పుడు ఇవన్నీ మాట్లాడొచ్చు. భారతదేశం అన్ని మతాల వారిని కన్నబిడ్డలుగా చూసింది. ముస్లింలకు పెద్దపీట వేసింది. ఇండియన్ క్రికెట్ లో ఒక ముస్లింను కెప్టెన్ గా చేసింది. ఒక ముస్లింను దేశ తొలి పౌరుడిగా రాష్ట్రపతిగా చేసింది. మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో సింధూరం దిద్దిన ఒకరినైనా పెద్దపీట వేసిందా? బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఒక మహిళనే. మొన్నటి వరకు ఆమె ముసుగు వేసుకుని పాలించలేదే. సో మొదట నీ ప్లేస్ లో నీ భార్యని నిలబెట్టు, గెలిపించు. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చెయ్యి. నీ చేతిలో పనే కదా. మై డియర్ హిందూస్ అండ్ సెక్యులర్స్, ఈయన అనగానే నీ మొహంలే అని నవ్వుకుంటున్నారా? ఈ దేశంలో సెక్యులర్లకి కొదవలేదు. ఈయన చాలాసార్లు ఇలాగే చెప్పాడు. అబ్దుల్లాలు 4 బీవీలు 40 పిల్లలు కంటారు. నువ్వేమో లింగులు ఇటుకుమంటూ ఒక్కడిని కంటావు. ఒక్కసారి అది లేదు. జనాభా పెరుగుదల చూస్తుంటే రాబోయే 20 ఏళ్లలో రాజకీయాలపై వాళ్ళ పట్టు పెరగడం ఖాయం. అప్పటికి మన హిందువు కులాలు, రిజర్వేషన్లు, ఏబిసిడి, XYZ కొట్లాటల్లో నిమగ్నం అయిపోయి నిర్వీర్యం అయిపోతారు అని చెప్పకనే చెప్తున్నాడు. సో జాగో, బీ హిందూ, బై ఫ్రమ్ హిందూ. నీ ఇంటి ఆడపిల్లలని కాపాడుకో. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కనీసం 3 కను. జై భారత్, జై హింద్.